రెండు పార్టీలకు ధీటుగా ఇవాళ ఎదుగుతున్నది కాబట్టి, రెండు పార్టీలను మించి ఇవాళ పార్లమెంట్ సభ్యులు గెలవబోతున్నారు కాబట్టి ఈ రెండు పార్టీల యొక్క కుట్రపూరిత చర్యలు భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయమైంది. తెలంగాణ ఏర్పడినప్పుడే కేసీఆర్ కుటుంబం అంతా కూడా పోయి సోనియా గాంధీని ఏకరంగా మోకరిల్లలో కుటుంబ సభ్యులంతా కూడా ఆనాడే కాంగ్రెస్తో విలీనం చేస్తామని చెప్పినటువంటి మరి కేసీఆర్ గారు మాట మార్చి అధికార దాహంతో మరి విడిగా పోయిన విషయం ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోరు. అందుకనే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూడలేక సహించలేక కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ రెండు కూడా మరి నిలవరించేటువంటి ప్రయత్నాలు ఈ ఎన్నికలు చేసినప్పుడు కూడా పరోక్షంగా ఒకరికొకరు సహకారం అందించుకొని బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రజలు వాటిని ఖాతరు చేయకుండా వాటిని తొలగించి మోదీ 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 ఈరోజు ఓటింగ్ సర్లే స్పష్టం చేశారు. కాబట్టి ఈ బీఆర్ఎస్ కూడా నాయకులు తమ అక్రమ సంపాదనని కాపాడుకోవడానికి ఈ అవినీతి పరుల మరి కూటమిలో చేరడమో కాంగ్రెస్లో విలీనం కావడము ఖాయం. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ కేజ్రీవాల్ కానీ శిబు సోరెన్ కానివ్వండి లేదా అవినీతికి పాల్పడ్డ నాయకులు ఏ రకంగా జైల్లో మొక్కుతున్నారో, అందుకనే జైల్లో ఉన్నటువంటి ఈ నాయకుల కూటమే అది ఇండి కూటమి కాబట్టి ఒకరికొకరు రక్షణ కవచంలా మరి మోదీ గారి యొక్క నల్లధనాన్ని అక్రమ సంపాదనను లేదా ఈ యొక్క కుంభకోణాలను అడ్డుకునేటువంటి మోదీని ఏ రకంగా ఎదుర్కోవాలంటే అవినీతి పరులు ఏకం కావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో వీరు ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఆ కూటమిలో ఖచ్చితంగా బీఆర్ఎస్ చేయడం లేదా కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయమని. అందుకనే మరి ప్రజలు తెలంగాణలో కూడా ఆగస్టులో ఈ రైతు రుణమాఫీ పేరు మీద దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అది కనుక రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేయకపోయినట్టయితే ఆగస్టు సంక్షోభం కూడా తప్పదనే విషయాన్ని ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి ఎన్ని రకాలైనటువంటి వీరు విన్యాసాలు చేసి